బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మరణించారని తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారనే సమాచారంతో పోలీసులు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపారు. అయితే ఎన్కౌంటర్ లో ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందినట్లు తెలుస్తోంది. హిడ్మాతో పాటు మరో 4 మావోయిస్టులు ఉన్నారు. హిడ్మా భార్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హిడ్మాపై ₹1 కోటి రివార్డు ఉంది. మావోయిస్టు వ్యూహాత్మక దాడుల్లో కీలక వ్యక్తిగా ఉన్నాడు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. సువర్ణ, అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ రోజు భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు సమాచారం అందింది. అయితే ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్ లో ఎంతమంది మరణించారు అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మారేడుమిల్లి ఎస్పీ దీనిపై ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయనున్నారు. అయితే గతంలో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ రంపచోడవరం, వైరామవరం మండలంలో దొమ్మకొండ పరిసర ప్రాంతాల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ సమయంలో ఇటు అగ్రనేతలు అయితే మృతి చెందారు. ప్రస్తుతం ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ లో కూడా ఇటు మావోయిస్టులకు చెందిన అగ్రనేతలు, ఇటు కేంద్ర భారీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు కూడా మరణించారని తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం రావాల్సి ఉంది. అయితే టైగర్ జోన్ ఇటు మారేడుమిల్లి, ఇటు వరుస రంపచోడవరం ఈ పరిసర ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు గ్రేట్ దళాలు. అయితే ఈ సమయంలోనే ఇటు మావోయిస్టులకి, ఇటు గ్రేట్ దళాలకి కూడా మధ్యన భారీ కాల్పులు అయితే జరిగినాయి. దీంట్లో ఎంతమంది మరణించారు అన్నది ఇంకా పూర్తిగా సమాచారం తెలియాల్సి ఉంది. సువర్ణ. చిరంజీవి, అయితే అంటే వ్యూహకర్తగా చెప్తున్న హిడ్మా మృతి నక్సలైట్లకి తీరని లోటుగా చెప్పొచ్చు. మరి ఇప్పుడు ప్రజెంట్ కూంబింగ్ ఎలా కొనసాగుతోంది? పలువురు మావోయిస్టులు తప్పించుకున్నారని తెలుస్తోంది. కూంబింగ్ ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయా? అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అయితే మావోయిస్టులను పూర్తిగా అణిచివేయాలని ఇప్పటికే పలు కార్యక్రమాలు అయితే చేపట్టింది. కొంతమంది జనజీవన స్రవంతిలో కలిసిన వారికి జీవనోపాధి కల్పిస్తున్నారు. అలాగే హిడ్మా ఎవరైతే ఉన్నారో అతని మీద భారీ రివార్డు ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూంబింగ్ అయితే ఇటు మారేడుమిల్లి, ఒరిస్సా, ఆంధ్ర బోర్డర్లు అయితే ఎప్పుడు నిత్యం కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు ఈ సెంటర్ ఫోర్స్ దళాలు. అయితే ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్ లో ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా పూర్తిగా సమాచారం అయితే బయటకు రాలేదు. కానీ ఎన్కౌంటర్ జరిగిన విషయాలు అయితే మట్టికి పోలీసుల ద్వారా సమాచారం అందింది. అయితే ప్రస్తుతానికి కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో అగ్రనేత ఉన్నారు, హిడ్మా ఉన్నారు అనే ఒక సమాచారం అందుతుంది. దాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చిరంజీవి. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మరణించారని తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు కూడా సమాచారం. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారనే సమాచారంతో పోలీసులు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపారు. అయితే ఎన్కౌంటర్ లో ఎంతమంది మావోయిస్టులు చనిపోయారన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందినట్లు తెలుస్తోంది. హిడ్మాతో పాటు మరో 4 మావోయిస్టులు ఉన్నారు. హిడ్మా భార్య కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. హిడ్మాపై ₹1 కోటి రివార్డు ఉంది. మావోయిస్టు వ్యూహాత్మక దాడుల్లో కీలక వ్యక్తిగా ఉన్నాడు హిడ్మా.
అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మరణించారని తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారనే సమాచారంతో పోలీసులు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపారు. అయితే ఎన్కౌంటర్ లో ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందినట్లు తెలుస్తోంది. హిడ్మాతో పాటు మరో 4 మావోయిస్టులున్నారు. హిడ్మా భార్య కూడా ఉన్నట్లుగా సమాచారం. హిడ్మాపై ₹1 కోటి రివార్డు ఉంది. మావోయిస్టు వ్యూహాత్మక దాడుల్లో కీలక వ్యక్తిగా ఉన్నాడతను.